రవి గారు, ఇరాన్ యుద్ధం అంటే ముఖ్యంగా ట్రంప్ వైఖరి కొన్ని రోజులు దూకుడుగా చేశారు. తర్వాత కొంచెం తగ్గింది. మళ్ళీ దూకుడు చేశారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా ఏమని వ్యాఖ్యానిస్తుందంటే, ట్రంప్ ఇప్పుడు భయంతో యుద్ధం చేస్తున్నారు అన్నట్టుగా ఇప్పుడు వ్యాఖ్యానిస్తున్నారు. ఏంటి సార్ ఈ యుద్ధం ఆగేదెప్పుడు? అంటే వెనక్కి వెళ్ళలేని ఒక పరిస్థితికి ఆయన వెళ్ళాడు. ఇరాన్ తన దబాయింపులకు లేకపోతే భూకరింపులకు లోబడిపోతుందని ఆయన చాలాసార్లు అనుకున్నాడు. మనం మాట్లాడుతుండగానే ఇది అయిపోయింది, సంధి కుదిరింది, ఇంకా నలిపేస్తానన్న రోజులు, నాశనం చేస్తానన్న రోజులు, అబ్బాయి అంతా అయిపోయింది, ఇంకెవరు ఆందోళన పడక్కర్లేదు, ఇవన్నీ కూడా చెప్పాడు. ఇవన్నీ ఎద్దులు పోట్లాడుకుంటే లేగదూడలు కాళ్ళు విరిగాయని వాళ్ళ మధ్యలో దేశాలు నలిగిపోయిన పరిస్థితి. ఇక్కడ చాలా స్పష్టంగా ఇరాన్ యుద్ధం అంటాం కూడా సరికాదు. ఇరాన్ మీద దురాక్రమణ, ట్రంప్కి ఏం సంబంధం లేదు అసలు. కానీ ఈ క్రమంలోనే మొన్న ఇదివరకు చనిపోయిన ఖొమైనీ, సీనియర్ ఖొమైనీ, ఆయన అంత్యక్రియలు మొన్న జరిగాయి. అంత్యక్రియల్లో ఆయన ఊహించని విధంగా లక్షల మంది ప్రజలు వచ్చారు. అది ఇంకా జరుగుతున్నాయి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం. ట్రంప్కి ఇది బాగా బెంబేలెత్తిచ్చింది. బెంబేలెత్తిచ్చేసి ఆయన ఎలాంటి ప్రకటన చేశాడంటే, నేను తలుచుకుంటే ఇరాన్ నాయకత్వం మొత్తం నాకు ఒకటే చోట దొరుకుతుంది కదా, మొత్తాన్ని నేను అంతం చేయగలను కదా, కానీ నేను చేయడం లేదంటే, ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడతారు మామూలుగా? అక్కడ చూస్తేనేమో వాళ్ళు అంతిమయాత్రలో పాల్గొంటూ ఏమాత్రం తగ్గలేదు సరి కదా, ట్రంప్ను మనం అంతం చేయాల్సిందే, ట్రంప్ మనల్ని ముప్పు తిప్పలు పెడుతున్నాడని చాలా ధైర్యంగా వాళ్ళు ఒక విధంగా కోపోద్రిక్తులై వాళ్ళు నినాదాలు ఇచ్చారు. వాటి ప్రభావం కూడా చాలా పడింది. నిజంగా ఏదో అనుకున్నాము, 3-4 నెలల యుద్ధం తర్వాత కూడా వీళ్ళు ఇంత గట్టిగా నిలబడి ఇలా మాట్లాడుతున్నారని అమెరికన్లు కూడా కొంచెం బెంబేలెత్తిన ఒక పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో అంతకుముందు సంప్రదింపులు జరిపి ఒక కొలిక్కి వచ్చింది, హార్మోజ్ నియంత్రణ మీద ఒక అవగాహనకు వచ్చారు, అది ఇది అనుకుంటే హఠాత్తుగా ట్రంప్ నిన్న ఇరాన్ మీద దాడులు చేశారు, బాంబులు లేదా అవి వేశారు, 11 మంది చచ్చిపోయారు. ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా వాళ్ళు కూడా లెబనాన్ విషయంలో వాళ్ళు కూడా అడ్డం తిరిగారు. ఇంకో 2 గల్ఫ్ దేశాల మీద కూడా ఆయుధాలు వాళ్ళు ప్రయోగించారు. దీంతో ట్రంప్ ఇంకా అయిపోయింది, దేర్ ఇస్ నథింగ్ లైక్ ట్రూస్, నథింగ్ లైక్ పీస్, ఇంకా నేను మళ్ళీ నేను అతి తీవ్రంగా దెబ్బతీయబోతున్నానని ప్రకటించాడు. ట్రంప్ ఇలా ప్రకటిస్తే ఇరాన్ తరఫున ప్రధానమైన సంప్రదింపుల్లో పాల్గొంటున్నటువంటి గాలిబాఫ్, మేమేమి నీకు ఇంకా బుద్ధి రాలేదు, నువ్వు దబాయింపులతో గెలవలేననే విషయం నీకు ఇంతవరకు అర్థం కాలేదు, ఎన్నిసార్లకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ను వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు, తగ్గేదే లేదు అని చాలా స్పష్టంగా ప్రకటించారు. 3 అంశాల్లో ఇరాన్ చాలా స్పష్టంగా విభేదిస్తుంది. ఈరోజు హిందూలో ఓ పెద్ద స్టోరీ కూడా రాశారు, ఎవరిది అని. ఒకటి, అణు పరీక్షలు చేయకూడదు, మీ అణు నిల్వల మీద మీకు పెత్తనం లేదు, మా చేతుల్లోకి రావాలని చెప్పిందని ఇరాన్ ఒప్పుకోలేదు. హార్మోజ్ జలసంధిలో మా మాట చెల్లాలి, ఇరాన్దే ఉంటుంది, ఎందుకంటే న్యాచురల్గా వాళ్ళకి దగ్గరగా ఉంటుంది కదా అని ట్రంప్ అక్కడ ఒప్పుకున్నాడు, కానీ దానికి సిద్ధపడలేదు. మూడోది, మాకు చెప్తే కాదు, ఇజ్రాయిల్ లెబనాన్ మీద కానీ ఇంకొకరి మీద కానీ దాడి చేయకూడదు అన్నది. ఈ 3 విషయాలు అమెరికా పాటించట్లేదు, ఇజ్రాయిల్ అసలు పాటించట్లేదు. ఈ 3 మీరు పాటించకుండా మమ్మల్ని చేయమంటే ఎట్లా అనే సమస్య. ఇరాన్ హార్మోజ్ కంట్రోల్ ఎట్టి పరిస్థితుల్లో నేను వదులుకోను, ఆ వర్కింగ్ కాస్ట్, ఆ దాని నిర్వహణ వ్యయం మటుకు తీసుకుంటారంటే దానికి కూడా అమెరికా అభ్యంతరం పెట్టింది. అక్కడ భారతదేశానికి సంబంధించిన నౌకల మీద కూడా ఈ క్రమంలో దాడులు జరిగాయి. ఇప్పుడు ట్రంప్ నిన్న వేసిన బాంబులు చాబహార్ పోర్ట్, అది భారతదేశం కోసం డెవలప్ చేస్తున్న పోర్ట్, దాని ద్వారా రవాణా బాగా సులభతరం అవుతుందని ఇండియా ఆశిస్తుంది. దాని మీద కూడా బాంబులు వేశారనమాట. చాలా ఉద్దేశపూర్వకంగా వ్యూహాత్మకంగా ఇరాన్తో పెట్టుకోకూడదు అనే ఒక భయం ప్రపంచంలో కల్పించాలన్నట్టు. రెండవది, ఇది ఆగదు, ఎప్పటికైనా అమెరికానే ఉంటుంది అనే ఒక అభిప్రాయం, భ్రమ కల్పించడానికి కూడా ట్రంప్ ఇలా చేస్తున్నారు. నిజానికి ఆయనకు అమెరికన్ కాంగ్రెస్లో వాళ్ళ సెనేట్లో కూడా ఎదురు దెబ్బ తగిలింది, వాళ్ళని ఎదురు కూడా ఇవ్వలేదు. ఆయుధాలు నిండుకున్నాయని పెంటగాన్ నుంచి కూడా ఫిర్యాదులు మొరపెట్టడాలు వాళ్ళకు వచ్చాయి. అలాగే రేటింగ్లో, అమెరికాలో రేటింగుల్లో కూడా బాగా వెనకబడిపోయాడు. అంటే ఈ మేడిపండు చూడ మేలమై ఉండని నవంబర్లో వాళ్ళ ఉప ఎన్నికలు, మధ్యంతర ఎన్నికలు వస్తాయి కాబట్టి వాటిలో గెలవటం కోసం ఈ హంగామా అంతా ఆయన చేస్తున్నాడు. ఈ సమయంలోనే
అమెరికా 250వ సంవత్సరం అవతరణ దినోత్సవము, చైనా కమ్యూనిస్ట్ పార్టీ 105వ వార్షికోత్సవం 2 ఒకేసారి జరిగాయి. చైనా చాలా సగర్వంగా మేము అన్నింటిలో స్వావలంబన గట్టిగా నిలబడ్డాం, మేము ప్రపంచానికి మద్దతుగా ఉంటాం అని వాళ్ళు చెప్తుంటే, ప్రపంచానికి కమ్యూనిజం ప్రధాన శత్రువు అని ట్రంప్ ప్రకటించాడు. ఇవన్నీ మీరు చూస్తే వీటన్నిటి మధ్యలో కనిపించిన ఒక సంబంధం ఉంది. చైనా ఇంత బలంగా నిలదొక్కుకోవడం, చాలామంది పరిశీలకులు చెప్పేది ఏమంటే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఏ విధంగా బలపడిందో, ఇరాన్ మీద అనవసరంగా పెట్టుకున్న ఈ దుస్సాహస యుద్ధం వల్ల చైనా బలపడింది. ఓకే. ఇప్పుడు చైనా తమ దేశం నుంచి చమురు ఎగుమతుల మీద ఆంక్షలు పెట్టింది ఇప్పటివరకు. ఎప్పుడైతే ట్రంప్ సంధి ముగిసింది, ఇంకా కాల్పులు అని చెప్పాడో ఆంక్షలు ఎత్తేసింది. ఓకే. అంటే చమురు ఎక్కువ దీనికి అమ్ముకునే ఒక అవకాశం వాళ్ళకు లభించింది. ఇలా చెప్పాలంటే చాలా విషయాల్లో చైనా, రష్యా ఒక చోటికి రావడం, ఇండియా రాయబారి కూడా చైనాకు వెళ్ళి మీరు వచ్చి మా దేశంలో పెట్టుబడులు పెట్టమని చెప్పడం, పైకి ఎంత బెంకంగా ఉన్నా ట్రంప్ను నమ్ముకుంటే మునుగుతాము అనే ఒక భావన భారతదేశంలో కూడా మోదీ లాంటి జిగ్రీ దోస్తుల్లో కూడా వచ్చింది. సో ఇవన్నీ ట్రంప్ను చాలా ఇరగడానికి గురి చేస్తున్నాయి. ఆయన ఏమంటున్నాడు తెలుసా, ఎంత విడ్డూరమైన ప్రకటన అంటే, ఒకవైపున సంప్రదింపులు ఇంకా ఏం లేవు, యుద్ధమే, ఐ విల్ హిట్ హార్డెస్ట్ అని చెప్పారు. కానీ రెండో వైపున సంప్రదింపుల నుంచి వెనక్కి వస్తారంటే, లేదు ఐ థింక్ అవర్ బాయ్స్ ఆర్ వేస్టింగ్ టైం అంట. అంటే అధ్యక్షుడికి తెలియకుండా అమెరికా తరఫున వాళ్ళు చర్చలు జరుపుతారా? చర్చలు అక్కడ సాగుతూనే ఉన్నాయి. కాబట్టి 1 by 1 ట్రంప్కు వరుసగా నాటో మీద విరుచుకుపడ్డాడు. స్పెయిన్ కూడా సరైన వైఖరి స్పెయిన్ మొదటగా వ్యతిరేకించింది. స్పెయిన్ సరిగ్గా చేయలేదు అని స్పెయిన్ మీద పడ్డాడు. డెన్మార్క్ నాకు గ్రీన్లాండ్ ఇచ్చుంటే ఈ సమస్య ఉండేది కాదని డెన్మార్క్ మీద పడ్డాడు. ఇండియా కూడా నిన్న విమర్శించింది, ఏంటి ట్రంప్ అమెరికా వాళ్ళకు కావాల్సిన సరుకుల మీదేమో టారిఫ్ ఎత్తేస్తామంటారు, మాకు అవసరమైన భారతదేశానికి అవసరమైనవేమో ఇష్టానుసారం పెంచి కూర్చుంటారు, ఇలా అయితే ట్రేడ్ టాక్స్ అనే వాటికి అర్థమే లేదని భారతదేశం కూడా నిన్న చెప్పింది. కాబట్టి ఇన్ని వైపుల నుంచి, ఒక ఇరాన్ ఒకటే కాదు కదా, అక్కడ గల్ఫ్ దేశాలు కూడా నిన్ను నమ్ముకొని మేము అనవసరంగా దాడులకు గురవుతుంటే నువ్వేమో మమ్మల్ని వదిలేసిపోయామని వాళ్ళు అడ్డం తిరిగారు, ఇజ్రాయెల్ కూడా అడ్డం తిరిగింది. కాబట్టి ఏ విధంగా చూసినా ట్రంప్ ఏకాకి అయిపోయాడు. చైనా బలోపేతమైంది, ఇరాన్ దృఢంగా నిలబడింది. సో ఈ సమయంలో ఇండియా లాంటివి కూడా కొంచెమన్నా పునరాలోచించుకోవడం ఒకవైపున జరుగుతుంటే, నాటో కూడా నిలదొక్కుకోవడం ఒకవైపున జరుగుతుంటే, ఆ భరించలేని అసహనంలో నుంచి, ఇబ్బందికరమైన పరిస్థితుల్లోంచి ఇలాంటి మెథడ్ ఇన్ ది మ్యాడ్నెస్ అంటారు చూడు, అంటే ఉన్మాదంలో కూడా వ్యూహం, అటువంటిది ఇప్పుడు ఆయన ప్రదర్శించినట్టుగా ఒకరోజు ఇట్లా ఒకరోజు అట్లా మాట్లాడుతూ ప్రపంచాన్ని తిక్కమక్క పరుస్తున్నారు. ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది, డోంట్ టేక్ హిజ్ వర్డ్స్ బై ఫేస్ వాల్యూ. చెప్పింది చెప్పినట్టు నమ్మకండి, మీ జాగ్రత్తలో మీరు ఉండండి, మనం కూడా ఇరాన్ లాగా నిలబడితేనే మనం తట్టుకోగలం అనేది అందరు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు ఒకే ఒక సమస్య ఏముందంటే, కమ్యూనిజం ఈజ్ ఎనిమీ అని చెప్తున్నాడు కాబట్టి క్యూబాను కెలికి కొత్త సమస్య ఏమైనా సృష్టిస్తారా? ఈవెన్ వెనిజులా కూడా లోబడలేదు కదా, అధ్యక్షుడిని పట్టుకుపోయినా వాళ్ళ దేశాన్ని వాళ్ళు పాలించుకుంటున్నారు కష్టాలతో అయినా సరే. ఇప్పుడు క్యూబాను టార్గెట్ చేయడం వల్లే ఈ కమ్యూనిజం ఇవన్నీ మాట్లాడా? ఇక్కడ ఈ తిన్న దెబ్బలు చాలక క్యూబాలో కూడా దెబ్బతిని మళ్ళీ వస్తాడా? వీ హ్యావ్ టు వాచ్. రైట్ సార్.